దావీదు ఒక యుద్ధశూరుడు, పరాక్రమం కలిగిన వాడు, సింహాన్ని చీల్చగలిగిన వాడు, తోడేళ్ళని ఎలుగుబంటిని చంపగలిగినటువంటి వ్యక్తి, గొలియాతును చంపగలిగిన వాడు. ఇంత గొప్ప వీరుడు మాట్లాడుతున్నాడు. యుద్ధ వీరుడు, శూరుడు, బలమైనటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. నాతో కూడా కలిసి పోరాడు, నాతో కూడా కలిసి పోరాడు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎలా మనం గెలవగలుగుతాం, ఎలా మనం పోరాడి గెలవగలుగుతాం. నిర్గమాకాండ 17వ అధ్యాయం 11వ వచనం. ఒక దినం ఇశ్రాయేలీయులు అమాలేకుల మధ్యలో యుద్ధం చేస్తూ ఉండగా ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధం జరుగుతూ ఉంది. మోషే చేతులు ఎత్తినప్పుడల్లా యుద్ధములో ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తూ ఉన్నారు. మోషే చేతులు దించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారు. అలా అమాలేకులు గెలుస్తూ ఉన్నారు. ఇది చూసినటువంటి మోషే యొక్క చేతుల క్రింద యోషువ ఒక బండను ఏర్పాటు చేసి చేతులు పైకెత్తే ఉంచాడు. దేవుని పిల్లలు చేతులు పైకెత్తి స్తుతిస్తుండగా ఆయన తన పిల్లలకు విజయం అనుగ్రహించే దేవుడు, ఆయన తన పిల్లలకు విజయం అనుగ్రహించే దేవుడు. చేతులెచ్చి ప్రార్థించడం ప్రారంభించండి. వాక్యం తెలియజేస్తా ఉంది. 63వ కీర్తన 6వ వచనం. నీ నామాన్ని బట్టి నా చేతులు పైకెత్తేదను, నీ నామాన్ని బట్టి నేను నా చేతులు పైకెత్తేదను. దేవా, నాతో కూడా నువ్వు పోరాడు, నాతో కూడా పోరాడు. చేతులు పైకెత్తి ఒక్కసారి చెప్పండి ఈ మాట. నేను పోరాడలేకపోతున్నానయ్యా, నాతో కూడా కలిసి పోరాడు, నాతో కూడా కలిసి పోరాడు. వాక్యం ఈ రీతిగా అంటుంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించకు నేను నీకు తోడైనందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఎవరు నీ పైన విజయం పొందజాలరు? ఎవరు నీ పైన విజయం పొందలే? నీ మీద అనేక రీతిగా రావచ్చు. బైబిల్ లేఖనం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. ఈ బండ నా మీద, ఇదిగో అయ్యా, నా మీద కట్టబడింది. ఈ సంఘం అనేది నా ఇదిగో బండ అయినటువంటి క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. సంఘం అనేది ఈ రీతిగా కట్టబడిన సంఘం మీదకి అపవాది చీకటి శక్తుల తంత్రములు, ఆలోచనలు, కుతంత్రాలు అనేక రీతికి రావచ్చు. పాతాళ ద్వారాలు దాని ఎదుట నిలవలేవు, దాన్ని జయించలేవు. ఈ ఉదయకాలం నేను చెప్పగలుగుతున్నవారు తెరచి, మీతో పోరాడేటువంటి అదృశ్యమైన శక్తులు, మీతో పోరాడేటువంటి వ్యతిరేకమైనటువంటి శక్తులు మీతో పోరాడుతున్నారు. కుటుంబాల పరిస్థితులకై పోరాడుతున్నారు. సమాధానం కొరకై పోరాడుతున్నారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని పోరాడుతున్నారు. అనారోగ్యాలు తొలగి ఆరోగ్యం కలిగి ఉండాలని పోరాడుతున్నారు. నీతో కూడా నా దేవుడు పోరాడి విజయం అనుగ్రహించిన గాక. మీతో కూడా నా దేవుడు నిలిచి విజయం అనుగ్రహించిన గాక. చేతులు పైకెత్తి దేవుని అడుగుదాం ఒకసారి. ప్రభువా, నాతో కూడా కలిసి పోరాడండి. నేను ఈ పోరాడలేకపోతున్నాను. నా దాంపత్య జీవితం నేను పోరాడలేకపోతున్నాను. నా భర్త విషయంలో నేను నెట్టుకురాలేకపోతున్నాను. నా భార్యతో నేను నిలవలేకపోతున్నాను. నా పిల్లల ఆలోచన వల్ల నా కుటుంబంలో నిలవలేకపోతున్నాను. నా ఆర్థిక పరిస్థితులను కురంగదీస్తున్నాయి. గమ్యం ఇక లేదు. నేను పోరాడలేనయ్యా, చాలనుకోవడానికి నా జీవితం. నాతో కూడా కలిసి పోరాడు, నాతో కూడా కలిసి పోరాడు. నా దేవుడు నీతో కూడాను పోరాడుటకై సిద్ధంగా ఉన్నాడు. చప్పట్ల కొట్టి దేవుని భయపడతాం. నీ పాప నుంచి విడిపించడానికై పోరాడుటలో ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ రోగం నుంచి విడిపించి బలపరచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ మనుషుల యొక్క నిందల విషయంలో నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పోరాడు. నువ్వు నిలబడు, మౌనంగా ఉండి ఆయన యుద్ధము చేసి నీ పక్షముగా విజయమును అనుగ్రహించిన దేవుడు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. నీ మీద ఎవరు విజయం చేయలేరు. ఆమేన్.